మూడో విడత రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే దానిపైన మనం కంప్లీట్గా మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అసలు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎక్కడ ఉంటున్నాడు, ఈరోజు ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదు? రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఎవరి జేబులో పోతున్నాయి? కాంగ్రెస్ కార్యకర్తల జేబులో పోతున్నాయా, లేకుంటే 420 హామీలు ఈరోజు మీ బినామీలకు పోతున్నాయా, ఎవరి దగ్గర పోతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. రైతు బంధు ఎందుకు వేస్తలేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా కళ్ళాల్లో ఒడ్లు కూడా పోలేదు, ఎవరి అకౌంట్లో రైతులకు డబ్బులే పడలేదు. అసలు ఒడ్లు వర్షాకాలంలో అకాల వర్షానికి తడిచిపోతుంది. రైతులు తృప్తిగా పడుకొని రోజులు ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఒడ్లు తడిచిపోతుందనే భయంతో బిక్కుబిక్కులు ఆడుతూ ఉన్నారు. ఇటు రైతులకు న్యాయం లేదు, ఇటు రైతు బంధు వేసే ప్రయత్నం లేదు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నావా నువ్వు అని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి మూడో విడత రైతు బంధు ఎక్కడా? కేసీఆర్ సభ పెట్టిందంటే ఒకసారి రైతు బంధు ఇచ్చినావు, మళ్ళీ ఇంకోసారి ఏదో పుట్టిందంటే రెండోసారి రైతు బంధు ఇచ్చినావు. మరి మూడోసారి రైతు బంధు ఎక్కడ రేవంత్ రెడ్డి అడుగుతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి రైతు బంధు చేస్తున్నారట. ఎక్కడి నుంచి? ఢిల్లీలో పోయి రైతు బంధు చేస్తా అని చెప్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిర్రు? నిన్న సాయంత్రం కల్లా రైతు బంధు రిలీజ్ చేస్తా అని చెప్పిండు. మూడో విడత 41 రోజులు అన్నాడు. మరి ఎడిపోయింది 41 రోజులు? ఇందులో ఎన్ని జరిగినాయి తెలుసా? ఒక్కొక్కటి క్లారిటీగా విప్పుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాల విషయంలో అన్ని బయట పెట్టే కార్యక్రమం కూడా చేద్దాం మిత్రులారా. ఒకసారి వినండి. రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇది కేసీఆర్ పెట్టిన పథకం మిత్రులారా. రైతు బంధు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా పెట్టలే, కేసీఆర్ పెట్టిండు. అది కూడా 10,000 రూపాయలు పెట్టిండు కేసీఆర్ గారు. రైతులకు ఆసరా ఇవ్వాలని చెప్పి 10,000 రూపాయలు పెట్టిండు. తర్వాత దీన్ని ఆసరాగా తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలే కదా, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇందులో నుంచి 12,000 ఇస్తా అని చెప్పి ఇందులో మొత్తం ఎగవేతలు. ఒకసారి దేనికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒకసారి రైతు బంధు ఇచ్చే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి గారు, అంతేనే కదా. తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఉన్నప్పుడు ఆ రోజు మళ్ళీ ఈ రైతు బంధు ముచ్చట బయటకు వచ్చింది, అంతేనే కదా మిత్రులారా. సేమ్ టు సేమ్ ఆ టైంలోనే రైతు బంధు బయటకు వచ్చింది. మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఈ యొక్క జిహెచ్ఎంసి మున్సిపాలిటీ ఎన్నికల్లో మళ్ళీ రైతు బంధు వేస్తా అని చెప్పి ప్రజల్ని ఉబ్బించి ఓట్లు వేయించుకొని రైతు బంధు వేసే కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మొన్న కేసీఆర్ గారు జగిత్యాల జిల్లాలో సభ పెడితే అక్కడ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గర పోయి సభ పెట్టిండు. ఆడ సభ పెట్టగానే అక్కడి నుంచి 1 ఎకరా నుంచి రైతు బంధు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ రైతు బంధు రిలీజ్ చేశారు. ఎంత? 6,000 రూపాయల ప్రతి ఎకరానికి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇంకో సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మళ్ళీ పరువు పోయేటట్టు ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి మళ్ళీ రెండో విడత రైతు బంధుని రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దీని తర్వాత 44 రోజుల తర్వాత నేను రైతు బంధు రిలీజ్ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు రిలీజ్ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా 2.5 నెలలు ఏంది మిత్రులారా, దగ్గర 64 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ 64 రోజులు గడుస్తున్నా కూడా రైతు బంధు మాత్రం జాడ కూడా లేదు, రైతు బంధు. ఈ మధ్య గ్యాప్లో ఏమేమి వచ్చినాయో తెలుసా? ఒకటి కేసీఆర్ గారిని ఉరిదీయాలని ఒకటి వచ్చింది, తర్వాత కేటీఆర్ అవినీతి అని బయటకు వచ్చింది, తర్వాత హరీష్ రావు గారి యొక్క వ్యవహారం అని ఈ యొక్క 3 సీడీలు బయట పెట్టారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు, ఈ యొక్క దేవనపల్లి కవిత గారు పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టి మొంత డైవర్షన్ చేసే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన అనుకుంటూ ఇదొకటి పెట్టడం కూడా జరిగింది. ఇది పెట్టిన తర్వాత రైతు బంధు వస్తుందని మళ్ళీ చూసిర్రు, రైతు బంధు రాలే. తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు? దెబ్బకు డల్ అయిపోయిండు. దేనికోసం? ఈ జగిత్యాల తరపున జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతే దెబ్బకు పార్టీ అంతా ఢమాలైపోయింది. ఏం చేయాలని అర్థం కాక మొత్తం జీరోకి దిగిపోయారు, వ్యవహారం మొత్తం కథ మొత్తం ఢీలా పడిపోయింది. ఇప్పుడేంది? ఒకటే ట్రెండింగ్ టాపిక్. ఈ యొక్క ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా కూడా బండి భగీరథ్ చేసిన ఈ యొక్క వ్యవహారం మీదనే జరుగుతూ ఉంది. అతన్ని ఒకటి అరెస్ట్ చేయరు, రెండోది జైల్లో వేయరు, మూడోది అదేదో ఊరి అని పెట్టిర్రు, ఊరి తీయరు. ఈ మూడిట్లో ఏది కూడా జరగట్లేదు. ఏది జరగకుండా దీన్నే తిప్పుతా ఉన్నారు. గత 15 రోజుల నుంచి ఇదే ముచ్చండి చెప్తా ఉన్నారు. ఇంకా అవసరమైతే 3 నెలల దాకా కూడా దీన్ని తిప్పే ఆస్కారం ఉంటుంది అనేది కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇందులో. అయితే రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆడికి పోయిన మిత్రులంటే సార్ గారు ఢిల్లీకి పోయి
అక్కడ అధిష్టానం ఈ యొక్క రాహుల్ గాంధీతో ఏందది చర్చలు జరిపి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు బంధుని ఢిల్లీ నుంచి రిలీజ్ చేస్తాడంట. జనాలు తెలంగాణ ప్రజలు చెవులో పూలు పెట్టుకుని ఎవరు సిద్ధంగా లేరు కదా. రేవంత్ రెడ్డి నీకు రైతు బంధు అంటే ఢిల్లీలో పోయి వేయాల్సిన అవసరమే వచ్చింది. ఈరోజు రైతు సభను పెట్టినావు, దానికోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. మరి దాని బదులు ప్రజలకు రైతు బంధు ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు ఒడ్లు అమ్ముడు పోలే, ఇటు రైతు బంధు రాలే, మరి వానాకాలం దగ్గరకు వస్తుంది. రైతులు యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే రైతులు రిలాక్స్గా ఉండేటోళ్ళు. పంటలు కోసుకొని ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోయేటి, డబ్బులు పడేటి, ఒక నెల రోజుల పాటు మంచిగా రిలాక్స్ అయ్యేటోళ్ళు, సేద తీర్చుకునేటోళ్ళు. వర్షాకాలం వస్తుందన్న తొలకరి జల్లులు పడగానే ఈ యొక్క వ్యవసాయాన్ని నాగలిని సాగించేవాళ్ళు, ట్రాక్టర్ తోటి మళ్ళను దున్నేటోళ్ళు, భూమిని సారవంతంగా మలుచుకోవడానికి జిలుగును చల్లేటోళ్ళు, మట్టిని పోసుకునేటోళ్ళు. ఆ విధమైన ఒక ఉత్సాహం ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఉత్సాహపడుతున్నాడు, రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకుంటున్నాడు తప్ప రైతులకు రెస్ట్ లేదు. ఒడ్ల కళ్ళల్లో ఒడ్లే ఉన్నాయి, రైతు అకౌంట్లు సీజ్ అవుతా ఉన్నాయి. ఇప్పటిదాకా రైతు బంధు పైసలు పడడం లేదు, ఒక వ్యవహారం చేసుడు లేదు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబం బాగుంది, వాళ్ళ బిడ్డ బాగుంది, వాళ్ళ మనవడు బాగున్నాడు, వాళ్ళ అల్లుడు బాగున్నాడు, రేవంత్ రెడ్డి సత్యమణి గారు బాగున్నారు, రేవంత్ రెడ్డి నమ్ముకొని ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కూడా అందరూ బాగానే ఉన్నారు. ఒక రైతులు తప్ప, రైతాంగం తప్ప. ఎప్పుడేస్తావు రైతు బంధు అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజా సమయం మొత్తం. రైతు బంధు ఇంకెప్పుడేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడతారు, దాని గురించి మాకు మన చెప్తారని చెప్పి రైతు బంధు గురించి ఒకటే అడుగుడు అవుతా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాని గురించి ఏం చెప్పట్లేదు. ఢిల్లీకి పోయి రైతు బంధు చేస్తా అంటున్నాడు. ఇంకా నయం, దావోస్లో పోయి రైతు బంధు, మళ్ళీ వీళ్ళు ఏదో సిస్టమ్ పట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా ఒత్తుతాడు, రేవంత్ రెడ్డికి ఇట్లా పడతాడు. ఇదో విచిత్రం ఉంటుంది. అట్లా నొక్కగానే టింగ్ 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 అనుకుంటూ పడుతూ ఉంటుందంట రైతు బంధు లేదు, రైతు బొంగు లేదు అన్నట్టుగా అయిపోయింది ఈరోజు రాష్ట్ర వ్యవహారంలో. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ మా ఊర్లోకి రానియండి, మేమేందో చూపిస్తామనుకుంటూ రైతన్నలు చాలా కోపం మీద ఊగిసలాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది పిల్లలు ఇంటికి వచ్చిన హాలిడేస్కి, వాళ్ళకి ఏమైనా ఇప్పియాలన్నా, మళ్ళీ బట్టలు కొనిపించి పంపించాలన్నా, స్పెషల్ కాలేజెస్ స్పెషల్ క్లాసులు తీసుకునేటట్టుగా ఏదైనా చేపిద్దామన్నా ఏది కూడా లేదు. ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితుల్లో రైతాంగం ఈరోజు ఏడుస్తూ ఉంది. ఇటు రైతు బంధు లేదు, అటు ప్రజల తరఫున ఏది కూడా మద్దతు ధర కూడా లేదు, ప్రభుత్వం తరఫున మద్దతు ధర వచ్చేది లేదు, ఇది చేసేది కూడా లేదు. యావత్ తెలంగాణ మొత్తం తల్లడిల్లుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం రోధిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోయి రైతు బంధు ఇస్తా అని చెప్పి కొత్త నాటకాన్ని తెరలేపుతా ఉన్నాడు.